మీ 6 గ్యారెంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు హామీలిచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. సో తమ గ్యారెంటీలు ఎగబెట్టడానికో తమ వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడానికో లేని అప్పులను ఉన్నట్టుగా దుష్ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు. ఆ 3,22,499 కోట్లలో కూడా 2 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు ఉన్నాయి. కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అధికంగా అప్పులు తీసుకోమని రాష్ట్రాలకు అనుమతించింది. ఉదయ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కాంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది. అవి కూడా ఇలా కలుపుకొని ఉన్నాయి. అన్ని కలిపితే 3,22,000. కానీ మీరు చేసే దుష్ప్రచారం 7 లక్షల కోట్లు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధాలను గోబల్స్ ప్రచారాన్ని మానుకోవాలి. మానుకోకపోతే మాత్రం ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు. మీ గ్యారెంటీలు అమలు చేయ చేతగాక ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయినా కేసీఆర్ గారు మీరు చూస్తే ఆయన సంపద పెంచిండు, పేదలకు పంచిండు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచిండు, అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు. ఈ విషయాలు మేం చెప్తలేం, అవి కూడా ఆర్బీఐ నివేదికలో ఉన్నాయి. తెలంగాణ రాకముందు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటిది కళ్ళకు గట్టేటట్టుగా ఆర్బీఐ వివరించింది. ఉదాహరణ చూస్తే జిఎస్డిపి 2013-14లో 4,30,000 కోట్లున్న జిఎస్డిపి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 15 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 4,30,000 ఎక్కడ, 15 లక్షల కోట్లు ఎక్కడ? అంటే 249% జిఎస్డిపి పెరుగుదల సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తలసరి ఆదాయం 2014-15లో 1,03,889 ఉంటే 2023-24 నాటికి 3,56,564 రూపాయలకు తలసరి ఆదాయం పెరిగింది. అంటే తలసరి ఆదాయంలో మా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 243% వృద్ధి రేటును మేము సాధించాం. 243% గ్రోత్ రేట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2014-15లో 11,583 కోట్లుంటే 2023-24 నాటికి 78,611 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేయడం జరిగింది. అంటే భవిష్యత్తు కోసం కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్. ఇందులో 578% పెరుగుదల. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 578% గ్రోత్ రేట్ మేము సాధించాం. స్థాపిత విద్యుత్ సామర్థ్యం రాష్ట్రం వచ్చినాడు 9,470 మెగావాట్లుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 19,519 మెగావాట్లు. అంటే 106% వృద్ధి రేటు సాధించాం. అంటే మీరు 66 ఏళ్లలో ఎంత సాధించిందో 10 ఏళ్లలో మేము అంతకంటే ఎక్కువ విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని మేము పెంచాం. తలసరి విద్యుత్ వినియోగం 1,151 యూనిట్లున్న తలసరి విద్యుత్ వినియోగం 10 ఏళ్లలో 2,398 యూనిట్లకు పెంచాం. అంటే 108% గ్రోత్ రేట్ వచ్చింది. సాగునీటి సదుపాయం 2014-15లో 78 లక్షల ఎకరాలుంటే 2023-24 నాటికి 1,60,00,000 ఎకరాలకు సాగునీటి సామర్థ్యం పెరిగింది. 82 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును మా ప్రభుత్వం సాధించింది. స్థిరీకరణ కావచ్చు, కొత్త ఆయకట్టు, మొత్తంగా 78 లక్షల నుంచి 1,60,00,000 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. అంటే 105% సాగునీటి ఆయకట్టును పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సాగు విస్తీర్ణం 1,55,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణాన్ని 2,29,00,000కు పెంచాం. 10 ఏళ్ల పాలనలో 2,29,00,000కు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇది 47% వృద్ధి రేటు. ధాన్యం ఉత్పత్తి 2013-14లో 91 లక్షల మెట్రిక్ టన్నులుంటే 2023-24 నాటికి అది 2 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 119% ధాన్యం ఉత్పత్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది, నేను చెప్పట్లేదు.
ఇట్లా నిరుద్యోగంలో కూడా 94% నుంచి 73% తగ్గింది. వైద్యంపై ప్రభుత్వ ఖర్చు 2650 కోట్ల నుంచి 7303 కోట్లకు పెంచాం. అంటే 175% పేదల వైద్యం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టింది. అదేవిధంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అప్పుడు చాలా ఎక్కువ ఉండే. ప్రతి 1,00,000 మందికి 35 మంది చనిపోయేవాళ్ళు నవజాత శిశువులు. దాన్ని 21కి తగ్గించాం, న్యూ బార్న్ బేబీస్. మాంసం ఉత్పత్తి 2014-15లో 5 లక్షల టన్నులు ఉంటే 2022-23కు 10 లక్షల టన్నులు, డబుల్ అయింది. 10 లక్షల టన్ను డబుల్ చేసినాం 10 ఏళ్లలో. అంటే 66 ఏళ్లలో మీరు ఎంత చేసినరో 10 ఏళ్లలో అంతకు డబుల్ చేసి చూపించింది కేసీఆర్ పాలన. రోడ్ల పొడవు 2014-15లో 92,000 కిలోమీటర్లు ఉంటే 2023-24 నాటికి 1,40,000 కిలోమీటర్లకు పెరిగింది. అంటే 52% రోడ్ల సౌకర్యం పెరిగింది, కొత్త రోడ్లు వేశాం. ఫారెస్ట్ అటవీ విస్తీర్ణం 2014-15లో 80,000 హెక్టార్లుంటే 2022-23 నాటికి 2,94,000 హెక్టార్లు, అంటే 266% పెరిగింది.